ఖమ్మంలోని నటరాజ నృత్యకేతన్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కళాకారులకు సర్టిఫికెట్లు, మెమోంటోలు అందరించారు. ప్రముఖ సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాసరావు చేతుల మీదుగా వీటిని అందించారు. కూచిపూడి, కథక్, భరతనాట్యాలను 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. కనుమరుగు అవుతున్న కళలను వెలుగులోకి తెస్తూ ఎంతో మందికి శిక్షణ ఇచ్చిన నిర్వాహకుడు ఎస్ మాధవరావు సేవలను అన్నం శ్రీనివాసరావు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు బోచెట్ల సత్యనారాయణ, జర్నలిస్ట్ మాధవ్, మేకప్ మ్యాన్ ఆశా పాల్గొన్నారు. దాసరథి కదా నువ్వు దాసరథి వంశస్థులుగా అన్నవారిని కోరుతున్నాను. కావ్య గారికి మరి ప్రోగ్రాం ప్రపంచ ప్రఖ్యాత మరి గ్రహించిన అంత అద్భుతమైన సేవ చేసిన వారి హస్తాల చప్పట్లు అందరు పిల్లలు కూర్చున్న వాళ్ళు కూడా గట్టి చెప్పట్లు. నెమ్మదిగా లేవాలి, చిన్న పిల్లలు పడకుండా 1 by 1 దిగి రావాలి. ఉండండి, మన దివ్య గారిని కలిసి రేపు భద్రాచల కార్యక్రమాన్ని మీరంతా సిద్ధంగా ఉండాలి. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపటం ఎరగని కరుణామయులే. ఇదంతా దేవుడు దేవతలతో సమానం. ఎందుకంటున్నానంటే వీళ్ళకి కుట్ర, కుళ్ళు, కల్మషం, ఈర్ష్య, ద్వేషాలు ఏమీ తెలియవు కాబట్టి భగవంతుడితో సమానం. ఆ భగవంతుడిని ఎందరెందరినో ఎన్నో సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను, చూస్తున్నానండి. మరి ఇవాళ వ్యక్తి స్వార్థం పెరిగిపోయిన నేటి సమాజంలో ఇతరులతో నాకేంటి, నేను తొందరగా డబ్బు సంపాదించాలా, ఆస్తి సంపాదించాలని కోరుకుంటుంటారు. మరి భారతదేశ వ్యాప్తంగా ఎన్నో సనాతన ధర్మాలు ఉన్నాయి, రకరకాల కళాకారులు ఉన్నారు, రకరకాల వింగ్స్ ఉన్నాయి. మరి వారు ఎంచుకున్న మార్గంలో వారి తల్లిదండ్రుల పేరు మంచిగా పెట్టారు, మాధవరావు గారు అని. మాధవుడు అని నేను అంటాను. ఎందుకంటే నేను ఒకసారి బెంగళూరులో సన్మానాలు అనిపోయినప్పుడు బెంగళూరులో ఊపడ్డారు, వివిధ ప్రాంతాల్లో ఊపడుతున్నారు. వారు ఉద్యోగం చేయాలంటే ఏమైనా ఉద్యోగం చేయొచ్చు, కానీ మన భారతదేశ యొక్క గౌరవం, పేరు ప్రతిష్టలు, ఆనాటి ఆచారాలు, ఆనాటి సాంప్రదాయాలు మరి ఇప్పటికీ ఈ విధంగా పిల్లల్లో, ఎందుకంటే గతంలో విరివిగా ఉండేవాళ్ళు ఈ యొక్క నాట్యం నేర్చుకోవడానికి, కానీ ఈ సంఖ్య చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. మరి ఈ రోజుల్లో సెల్ ఫోన్ సెక్టార్ వచ్చింది, ఆధునిక కాలం, ఎలక్ట్రానిక్ కాలం. మరి చిన్న చిన్న పిల్లలకు కూడా సెల్ ఫోన్ అలవాటై, తాగే వాళ్ళకి తాగుడు అలవాటై, తాగుడు లేకపోతే ఏడవడం, కొట్టడం, తిట్టడం, దొంగతనం చేయడం, చైన్ స్నాచింగ్ చేస్తున్నారు. మరి రకరకాల వ్యాపకాలు ఉంటున్నాయి. మరి పిల్లలు ఈ రోజుల్లో పుట్టిన పిల్లల నుంచి కొద్దిగా ఊహరాగానే సెల్ ఫోన్ మరి ఆ సెల్కి అడిక్ట్ అయ్యి, తాగుబోతులకైనా తాగుడికి అడిక్ట్ అయ్యి ఆరోగ్యం, మైండ్ ఎలా పనిచేయట్లేదో 6 నెలల పిల్లలకు కూడా సెల్ అయిపోతే పిచ్చొచ్చి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారండి. చాలా బాధాకరమైన విషయం ఇది. దయచేసి తల్లిదండ్రులు మరి పిల్లల్ని సెల్ ఫోన్కి అడిక్ట్ కానియకుండా దూరం ఉంచాల్సిన బాధ్యత మన సంతతిని మనమే కాపాడుకోవాలి. ఇంకోరో వచ్చి కాపాడుతారని కాదు, వాళ్ళకి అలవాట్లతోటి అడుగుతుంటారు. మరి వాళ్ళ ముందు సెల్ ఫోన్లు చూడకుండా, ప్రాక్టీస్ చేయకుండా దాచుకొని తిరగాల. మరి అందరం మనం పుట్టినప్పుడు సెల్ ఫోన్ లేవు, అసలు ల్యాండ్ ఫోన్లు కూడా లేవు. మరి రకరకాలుగా ఆధునిక కాలంలో డెవలప్ అవుతూ వస్తుంది, కరెక్టే, బాగానే ఉంది. కత్తిపెట్టి ఉంది, కూరగాయలకు ఉంది, మెడకు ఉంది. మరి అలాగే సెల్ ఫోన్ని ఇంటర్నెట్కి కానీ అత్యవసరాలను వాడుకోవాలి తప్ప చిన్నపిల్లల ముందు ఆ సినిమాలు, సీరియళ్ళు పెట్టుకొని చూసి నిమగ్నం అయ్యేసరికి వాళ్ళు కూడా దానికే బానిసలై ఈనాడు హాస్పిటల్ పాలై సెల్ ఫోన్ ఇస్తే కాళ్ళు చేతులు కొట్టుకునేది ఆగిపోతుంది. మరి ఆ విధమైన పరిస్థితుల్లో మరి వీరు